కార్తీక మహాపారాయణము 17వ అధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెబుతున్నాను. శ్రద్ధగా విను. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. జీవుడంటే మరెవరో కాదు, నీవే. నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే, నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానము వస్తుంది. అప్పుడు ఆ ఉద్భూత పురుషుడు అంగీరస మహర్షి, నువ్వు చెప్పిన వ్యాకార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికై బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా! కానీ నాకు ఆ పదార్థ జ్ఞానం అనేదే లేదు. కాబట్టి నాకు కొంచెం వివరంగా చెప్పండి అని అన్నారు. ఇప్పుడు అంగీరస మహర్షి ఇలా చెప్పారు. ఆత్మకర్మలకు, వ్యాపారాలకు చైతన్య రూపి అయి, ఆనంద రూపి అయి, సత్య స్వరూపము అయిన ఈ పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహము కుండవలె రూపాధివత్తుగా ఉన్న పిండశేషము. సచ్చిదానంద రూపుడు, బుద్ధికి సాక్షి అయినటువంటి వస్తువునే ఆత్మగా తెలుసుకో. ఈ శరీరాన్ని ఆత్మగా భావించవద్దు. దేహము కుండవలె రూపధావత్తుగా ఉన్న పిండము గనుక ఇది ఆత్మ కాదు. ఈ కుండలాగే మానవ దేహం కూడా సృష్టించబడింది. ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణము గాని ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయో, ప్రకాశిస్తున్నాయో అదే ఆత్మగా తెలుసుకో. ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిస్తను పొందు. ఏ విధంగా అయస్కాంతం ప్లాస్టిక్‌కి ఆకర్షించబడకుండా ఐరన్‌కి మాత్రమే ఆకర్షిస్తుందో, అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి ఆద్యంతరాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా భావించు. దేహేంద్రియ మన ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది. జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాసంగత్వాలనే ఈ ఆరు లేనిదాన్నే ఆత్మగా, అదే నీవుగా త్వమేహంగా భావించు. ఆత్మ శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచమని అర్థం. ఇక వ్యావృత్తి అంటే అది కాదు, ఇది కాదు అని చెప్పటం. ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం అని అర్థం. అంటే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ ద్విముఖాత్ అంటే సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరేయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటి ఎరుగదని, లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటిదని, సత్య ప్రజ్ఞాతి లక్షణయుతమని, పరిపూర్ణమని తెలుసుకో. దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో, ఆ బ్రహ్మే నేను అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో, అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తత్వమసి అంటే ఏంటంటే, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ. త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మ అని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమే తదాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇక ఏ ఇతరము కాదని తెలిసిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవటం కోసం చెబుతున్నాను విను. తత్వమసి అంటే తత్ త్వం అసి. ఈ వాక్యానికి అర్థము తదాత్వము అనే చెప్పాలి. ఇందులో వ్యాకార్థులైన కించిజ్ఞత, సర్వజ్ఞత, విష్టులైన జీవేశ్వరులను పక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలను గ్రహించినట్లయితే తద్యాత్వము సిద్ధిస్తుంది. ముఖార్థ వేద శంక కలిగితే లక్షణావృతి ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనే వ్యాకార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణమనాది కాలాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో
గురు కటాక్షము వల్లనో తదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కుని తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షేమం అవడంతో పునరావృతి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి, మోక్షము అంటారు. అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మష్ఠులుగా ఉండి తత్ఫలితాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాలను తెంచుకుని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపర త్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. ఇక్కడితో 17వ అధ్యాయము సమాప్తం. మిగతా కథని 18వ అధ్యాయనంలో వినండి.